పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా భీమవరం పరిస్థితి మారుతోందా? టీడీపీ జనసేన కుమ్ములాటలు పెరిగిన పరిస్థితుల్లో వైసీపీ మాజీ నేత గ్రంథి శ్రీనివాస్ పేరు ఎందుకు తెరపైకొస్తోంది? భీమవరం టీడీపీలో గ్రంథికి ఛాన్స్ ఉందా? భీమవరం అసెంబ్లీ పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు, గోదావరి జిల్లాలోని మోస్ట్ పాపులర్ పవర్ఫుల్ అసెంబ్లీ సెగ్మెంట్. 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోయిన నియోజకవర్గం. అయితే 2024 ఎన్నికల్లో అదే జనసేన అభ్యర్థి చేతిలో గ్రంథి శ్రీనివాస్ ఓడిపోయారు. కాంగ్రెస్, టీడీపీ, జనసేన ఇలా పలు పార్టీలు మారిన పులపర్తి రామాంజనేయులు 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విజయం సాధించారు. కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో టామ్ అండ్ జెర్రీలా టీడీపీ, జనసేన నేతలు మారిపోయారు. టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి వర్సెస్ పులపర్తి రామాంజనేయులుగా సీన్ మారిపోయింది. ఇటు సొంత పార్టీలోనే అసంతృప్తి ఎదుర్కొంటున్న తోట సీతారామలక్ష్మి అటు జనసేన ఎమ్మెల్యేతోనూ కోల్డ్ వార్ తప్పడం లేదు. ఈ ఇద్దరి గొడవ పరిస్థితుల్లో మూడో వ్యక్తి రంగప్రవేశం చేసే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గ్రంథి శ్రీనివాస్ టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందన్న వార్తలు భీమవరంలో హాట్ టాపిక్గా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున తిరుగులేని విజయాన్ని సాధించిన గ్రంథి శ్రీనివాస్ 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే పార్టీ బలంతో పాటు సొంత క్యాడర్ ఉన్న గ్రంథి శ్రీనివాస్ ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ చేరకుండా న్యూట్రల్గా ఉన్నారు. గ్రంథి శ్రీనివాస్ టీడీపీలోకి తీసుకుంటే ఆ పార్టీలో ఉన్న వర్గపోరుకు చెక్ పెట్టడంతో పాటు వైసీపీ బలోపేతం కాకుండా చూసే అవకాశాలున్నాయని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అటు గ్రంథి శ్రీనివాస్ బీజేపీ లేదా టీడీపీ పార్టీలో చేరేందుకు కొంత ఆసక్తిగా ఉన్నట్టు ఆయన అనుచర వర్గం చెప్పుకొస్తోంది. పిలిచి ప్రాధాన్యత ఇచ్చే పార్టీలో తాను కొనసాగుతానంటూ గతంలో గ్రంథి శ్రీనివాస్ స్పష్టం చేశారు. టీడీపీలో తనకి కల్పించబోయే ప్రాధాన్యతపై క్లారిటీ ఇస్తే పసుపు కండువా కప్పుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన రాకను టీడీపీ, జనసేన నేతలు వ్యతిరేకించడం ఖాయమని కూటమి కార్యకర్తలు మాట్లాడుతున్నారు.